దారిని మూసేసిన వారి పైన వందేళ్లుగా ఉన్న దారిని మూసేసిన వారి పైన మా ఊరికి దారిని వందేళ్లుగా ఉన్న మా ఊరికి దారిని కలిసాము వాళ్ళు అది కేసులో మీకే వచ్చింది కూడా పోలేనట్టు నేనేం చేసేది ఏమీ చేసుకోవాలి చూస్తూ ఉన్నాను పాకాల మండలం గిరికినెట్టు గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు 16 కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. దాదాపు 100 మంది పైచిలకు అక్కడ నివాసం ఉంటున్నారు. రోడ్డుకు 100 మీటర్లు ఉన్నటువంటి హైవేకి ఉన్నటువంటి 100 మీటర్ల రోడ్లోనే అతను ఒక సుబ్రహ్మణ్యం నాయుడు కుమారుడైనటువంటి అశోక్ అనే వ్యక్తి అక్కడ కంపలు వేసి ఆ రకంగా ఆ ఊరికి దారి పోనీయకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ గత కాలంలో రెండు నెలల కాలంలోనే ఇద్దరు చనిపోతే కూడా కనీసం కనికరం లేకుండా దారి ఇవ్వకుండా కంపలు వేసేసి అదేవిధంగా కంచె వేసేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ రోజుకి దారులు లేక, శ్మశానం లేక దారులు లేక, అదేవిధంగా నడుచుకొని పోవడానికి దారులు లేకుండా పోతే ఇంతకంటే ప్రజాస్వామ్యంలో, స్వతంత్రంలో ఇంకొకటి ఏమైనా ఉందా అని చెప్పి ఈరోజు మనం ప్రధానంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా ఆ గ్రామానికి సంబంధించినటువంటిది అదే పట్టా భూమి కానీ, లేకపోతే పోరంబోక్ భూమి కానీ, లేకపోతే డీకేటీ భూములైనా ఏదైనా సరే ఆ గ్రామంలో 100 సంవత్సరాల నుంచి ఆ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అదే పనిగా అక్కడ 23 సెంట్లకు సంబంధించినటువంటి స్థలాన్ని కొనుక్కొని వీళ్ళని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నరకయాత్రకు గురి చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే అతనికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఎలాంటిది జోక్యం చేసుకుంటారని చెప్పని అనేది జోక్యం చేసుకొని ల్యాండ్ ఎక్వివేషన్ కావాలనుకుంటే ఇప్పటికే ల్యాండ్ ఎక్వివేషన్కి సంబంధించినటువంటిది ఎంఆర్ఓ గారు పెట్టారు. అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ మేము రోడ్డు ఇవ్వలేము, అందుకని ల్యాండ్ ఎక్వివేషన్ కోసం కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పిన విషయాన్ని కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని అతనితో మాట్లాడడమా లేకపోతే ల్యాండ్ ఎక్వివేషన్ చేసి వాళ్ళకి దారి కల్పించడమా అని చెప్పి ఆలోచించాలి. వీళ్ళకి సానుకూలమైనటువంటి ఆలోచించి ఆ పరిసర ప్రాంతాల్లో దారి కల్పించాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఆ ఊరిని మేము సందర్శించి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ఎంఆర్ఓ ఆఫీసును అదేవిధంగా ఆమరణ దీక్షకైనా కూర్చొనైనా వాళ్ళకి దారిని కొనసాగించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికైనా అతనికైనా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు ఆ దారి లేకపోతే ఆ ఊర్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. పశువులను వదిలి మేత కోసం ఇప్పటికే 2 నెలలు అయిందనుకుంటే ఆ మూగజీవాలు ఏం పాపం చేసినాయని చెప్పని ఈరోజు ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ సమస్యకు కావాల్సినటువంటి పరిష్కార మార్గాన్ని కలెక్టర్ గారు అన్వేషించి ఆ రకంగా ఆలోచించి వీళ్ళపైన న్యాయం చేయాలి. మొగరాల గ్రామం గరికినెట్టు విలేజ్ లో దారి మెయిన్ రోడ్డు నుంచి ఊర్లేక దారి 100 మీటర్లు ఉంది. దాన్ని 100 అడుగులు ఉంది. దాన్ని నిర్బంధం చేసి 100 ఏండ్ల నుండి 100 సంవత్సరాల నుండి ఆ దారి పోతున్నాము. అందరికీ నమస్కారం. మాది తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల రెవెన్యూ విలేజ్ గిరికినెట్టు వాస్తవ్యం. మా ఊరిలో సుమారు 16-17 ఇండ్లు ఉన్నాయి. ఈ ఊరికి దారి మొగరాల నుంచి మధ్యనాయనపల్లి పోయే తార్ రోడ్ నుంచి 100 అడుగుల దూరంలో మా ఊరు రోడ్లో ఏర్పడి ఉన్నది. కానీ ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దారిని మా గిరికినెట్టులో ఉండు సుబ్రహ్మణ్య నాయుడు కుమారుడు అశోక్ అనే అతను కావాల్సి ఉద్దేశపూర్వకంగా 23 సెంట్లు భూమిని కొన్నాడు. అంతకు ముందు
వేరే గోవింద స్వామినే అతనిది ఆ ల్యాండ్. ఈ 100 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు దీంట్లో లేదు, వాళ్ళు అడగలేదు మమ్మల్ని, ఉదారంగా పోతా ఉండింది. ఈ దారి తప్పిస్తే మా ఊరికి వేరే దారే లేదు. ఈ సందర్భంలో మా ఊరిని అంతా కట్టడి చేయాలని, అందరూ అతనికి లోబడి ఉండాలని అనే ఉద్దేశంతో అతను కావాల్సిన ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ఈ దారి కొన్నాడు. 2012లో ఈ దారి లేదని సీసీ రోడ్డు కావాలని అప్పటి మినిస్టరు అరుణమ్మ గారి ఆధ్వర్యంలో మాకు రోడ్డు కావాలని కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టాడు. ఆ అర్జీలో అతను కూడా రోడ్డు కావాలని అడిగినోడే, ఒక బాధితుడే. కానీ అతను ఊర్లో అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో దారిని డబ్బులు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కొనేశాడు. కొని ఇప్పుడు 2014లో కొని ఆ రోజు నుంచి ప్రతి 10 రోజులకు వారానికి రోజు ఎవరినో ఒకరిని నిర్బంధించడం, అవమానించడము, దారి కట్టంగా కంపలు వేయటం చేస్తున్నాడు. చాలా సార్లు జరిగింది. దీనిపైన కోర్టులు పేటలు కూడా జరిగినాయి. అదే పనిగా ఈ విషయాన్ని గురించి అనేక సార్లు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి లెటర్లు, అర్జీలు ఇవ్వడం జరిగింది. మా ఊరి తరపున ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చివరగా మా ఊర్లో 2 చనిపోతే కూడా వాళ్ళ దారిలోకి మూసేసిన దానివల్ల సుమారు నవంబరు 2024 నవంబరు 6వ తేదీ కళ్ళ దారి కడ్డంగా పోనీకుండా వేసేసి ఈ రోజు కూడా ఆ కళ్ళ అట్లే ఉంది. సుమారు 61 రోజులు అంటే 2 నెలలు పైన దారి లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. ఈ వర్షాల్లో, బురదల్లో, ముండల్లో, కంపల్లో, గుట్టల్లో, చెట్లలో పోయే ఏర్పాటైంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు డ్యూటీలు పోయేదానికి ఇబ్బంది పడుతున్నారు. ముస్లిం ముత్క హాస్పిటల్ పోవాలంటే, చాలా పిల్లలు హాస్పిటల్ పోవాలంటే అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. అదే విధంగా ఈ పశువులు అయితే మేతకు పోయే పనే లేదు, అంతే దిగ్బంధం చేసేసినారు. మానవ హక్కులను హరిస్తా ఉన్నారు ఈ పెద్ద మనిషి. మళ్ళా ఈ ఊరికి పెద్ద మనిషిని కూడా మా ఊరికి పెనపద్దని కూడా ఒక బోర్డు ఒకటి పెట్టుకున్నాడు సిగ్గు లేకుండా. మా పరిస్థితి అది. ఈ వ్యవస్థ, ఈ సమాజంలో ఇటువంటి 2021వ శతాబ్దంలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటే సిగ్గుచేటుగా ఉంది. దారిని దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉండారు, చదువుల కోసం దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉండారు. ఉండే దారిని కొని ఈ విధంగా నాశనం చేస్తున్నాడు, ప్రజలను మానసిక అశాంతికి గురి చేస్తున్నాడు. దయచేసి ప్రభుత్వం వారు గాని, కలెక్టర్ వారు గాని దయతో మా మొర ఆలకించి ఈ విషయాన్ని మాకు దారి పరిష్కారం చేయాల్సిందని కోరుతున్నాము. అది కాకుండా కూడా మొన్ననే ఒక వారం ముందు కూడా 2 నెలల నుంచి దారి లేదు. ఆ సందర్భంలోనే ఒక 2 మా ఊర్లో చనిపోతే కూడా, ఒక మగ అతను ఆడతను చనిపోతే కూడా వాళ్ళను శ్మశానానికి తీసుకుపోయేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆ పోర్టులు కూడా ఈ అర్జీతో కూడా మేము ఉంచడం జరిగింది. ఈ విధంగా జరిగినప్పుడు మీరే ఆలోచించండి ఎటువంటి ఇబ్బంది ఉంటుందో. అన్నం ఎంత ముఖ్యం, అదే విధంగా దారి కూడా ఒక ఊరికి ముఖ్యము, మనిషికి అన్నం ముఖ్యము. అదే విధంగా దారి లేకంటే ఏం చేయాలి? ఈ సమస్యను దయచేసి అత్యంత త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ వారిని మేమందరూ నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాము. ఇది మా బాధ, మా ఆవేదన.